ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము బాలకాండ మొదటి అధ్యాయము. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా పలికారు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్య మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరము 12 యోజనాల పొడుగు, 3 యోజనాల వెడల్పు ఉండేది. ఆ నగరం మధ్య రాజ్యప్రసాదములో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి. ఆ రాజ్యంలో ధాన్యము, చెరకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఏ ఇంట్లో కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ కూడా ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్లే. నిత్యము సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకు కుండలాలు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పొలహారం లేనివాడు, హస్తాలకు ఆభరణములు లేనివారు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 మంది ప్రధానమంత్రులు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు. ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలిచ్చే ఋత్వికులు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చేయటం తెలిసిన వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఆయనకుండేది. అప్పటికే ఆయనకు 60 ఏళ్లు నిండిపోయాయి. అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు, ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంబరాలు తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకు 300 పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రము కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులను కూడా దీక్ష స్వీకరించమన్నారు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంతుడు ఇలా అన్నాడు. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారుడు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వలన ఆయనకు 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి అని చెప్పారు. ఈ 2 యాగాలను చేయగలిగిన వాడు ఋషశృంగుడు. ఆయన ఆ యాగాలను చేస్తే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంతుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఋషశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋషశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ అలా వెళ్తున్న ఉర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానం నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మ ఇచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకు ఋషశృంగుడు అనే పేరు పెట్టారు. ఆ విభన్నక మహర్షి ఋషశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఋషశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడూ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పటం వల్ల రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋషశృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పకుండా కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రులను పిలిచి విషయం చెప్తే ఋషశృంగుడిని తీసుకురావటం మా వల్ల కాదు. ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. అప్పుడు మంత్రులు ఒక మాట అన్నారు. ఋషశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనసు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకు రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది స్త్రీలను పంపిస్తే విభండకుడు లేని సమయంలో ఋషశృంగుడిని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ స్త్రీలకు విభిన్నకుడి మీద ఉన్న భయం వల్ల వాళ్ళ ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం నాట్యం చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋషశృంగుడు గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న స్త్రీలను చూసి వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నారు. అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తరువాత వాళ్ళ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఋషశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. మర్నాడు ఋషశృంగుడికి మనసులో దిగులుగా అనిపించింది. వాళ్ళని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఈసారి వాళ్ళు ఆయనను కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋషశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు. కాబట్టి దశరథ మహారాజా ఋష్యశృంగుడిని పిలవటానికి అంగదేశానికి మీరే స్వయంగా వెళ్ళండి అన్నారు. దశరథ మహారాజు అక్కడ 8 రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతున్న దశరథుడితో అక్కడ 8 రోజులు ఉన్న తర్వాత దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కాబట్టి నీ కూతుర్ని అల్లుడిని నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్లను అయోధ్యకు తీసుకువెళ్ళాడు.